హలో నమస్కారం, వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం పంజాబీ డిష్ అయిన హరియాలీ చికెన్ చేయబోతున్నాము. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ అయిన శ్రీలక్ష్మి గారు రిక్వెస్ట్ చేసిన ఐటమ్ అండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 ఉల్లిపాయల్ని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్ చేస్తాం కదా, అలాగే. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను అది ఫ్రై చేసి తీసేసాను. నేను ఒక 1/2 kg థిక్ చికెన్ ఈ ఆయిల్లోకి వేస్తున్నాను. విత్ బోన్లెస్గా కూడా చేసుకోవచ్చు, కానీ బోన్స్ ఉండేది బాగుంటుంది, అది అలాగ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, చికెన్కి తగినట్టు ఉప్పు వేసేసుకోండి. అలాగే దీనిలో కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడరు ఒక 1.5 స్పూన్ వేసుకోండి. గరం మసాలా ఒక చిన్న స్పూను. ఇవి బాగా మిక్స్ చేసి ఈ చికెన్ ఈ ఆయిల్లోనే ఉడకనివ్వాలి. చికెన్ ఉడుకుతూ ఉండేలోపు మనం మసాలాలు రెడీ చేద్దాము. కొంచెం అల్లం వెల్లుల్లి తీసి పెట్టాను. పేస్ట్ ఉండేవాళ్ళు పేస్ట్ వాడుకోవచ్చు. కొంచెం పుదీనా కొత్తిమీర కావాలి. పుదీనా కొంచెం ఎక్కువగా తీసుకోండి, దానికంటే కొంచెం తక్కువగా కొత్తిమీర తీసుకోవాలి. ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా తీసుకోండి, దానిలో సగం కొత్తిమీర తీసేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు, నేను రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదు, దానికి బదులు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తున్నాను. మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసేటప్పుడు కలర్ కొంచెం తగ్గిపోయింది, మంచి కలర్లో కూడా ఉండాలని. అలాగే 1/2 కప్పు పెరుగు కూడా తీసి పెట్టాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఇవి అన్నీ పేస్ట్ చేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఈ కొత్తిమీర పుదీనా వేసి క్రష్ చేసిన తర్వాత మన ఉల్లిపాయలు పెరుగు వేసి గ్రైండ్ చేద్దాము. ఇవి క్రష్ చేసుకొని వచ్చాను. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసి గ్రైండ్ చేసుకొని వద్దాము. వాటర్ వేయకుండా ఆ పెరిగే వేసి 1/2 కప్పు పెరుగు, ఎక్కువ పుల్లగా లేదు. ఇవి కూడా బాగా పేస్ట్గా గ్రైండ్ చేశాను. ఈ పక్కన పెడదాము. చికెన్ ఉడికిందా లేదా అని చూసుకొని ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే కదా వేసాము, ఇంకా ఎక్కువ ఆయిల్ వేయలేదు. అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఉడకడానికి పెట్టండి. బాగా ఉడికి ఈ పేస్ట్ అంతా బాగా దీనిలో కలవాలి. ఆ లోపు మనం కొంచెం బాదము క్యాష్యూస్ కూడా గ్రైండ్ చేసుకొని దానిలోకి వేద్దాము. కొంచెం బాదం తీసుకున్నాను, అలాగే క్యాష్యూస్. ఇది వేయకపోయినా చాలా టేస్టీగానే ఉంటుంది, కానీ కొంచెం రిచ్గా మంచి టేస్ట్ వస్తుంది అది వేస్తే. కొంచెం ఆయిల్ వేసేసుకోండి. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అయిందని అనిపించింది, అందుకని కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి మనకి ప్లెయిన్ బిర్యానీ రైస్ ఉంది కదా, మన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము. ప్లెయిన్ బిర్యానీ రైస్తో కానీ చపాతీతో కానీ ఇవి గ్రైండ్ చేసుకొని వద్దాము. చపాతీతో కానీ నాన్తో కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అన్నానికంటే అవే బాగుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, కర్రీ ఎంత చిక్కగా అయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన క్యాష్యూ బాదం పేస్ట్ చూడండి, బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేశాను. ఇవి కూడా దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చాలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేశాను. అవి కూడా వేసి మిక్స్ చేయండి. ఒక 2 స్పూన్ వాటర్ మిక్సీ జార్లో వేసి అది కూడా కలిపి దాంట్లోకి వేద్దాము. ఎక్కువ అవసరం లేదు, లైట్గా. ఇది కూడా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టి పెట్టేస్తే రెడీ అవుతూ ఉంటుంది. మొత్తం 20 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోయిద్ది. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు కూడా కరెక్ట్ చేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టండి. ఆయిల్ అంతా పైకి తేరుతూ ఉండేటప్పటికి మన కర్రీ రెడీ అయిపోయిద్ది. చూడండి, 5 మినిట్స్లో మన కర్రీ ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం కొంచెం కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసి జస్ట్ క్రష్ చేసి మీద వేసుకోవచ్చు. చూసారు కదా, కసూరి మెతిని ఇలా నలుపుతే క్రష్ అవుతుంది. డ్రై రోస్ట్ చేసిన తర్వాత 1 స్పూన్ దాంట్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది.
అలాగే కొంచెం మిరియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఆపేసేసేయండి. మన కర్రీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసాం కదా, చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.